హలో అండి. అంతకుముందు ఒక వీడియోలో నేను వంకాయ మొక్కలు పెట్టిన వీడియో అయితే చేసి పెట్టాను కదండీ! అప్పుడే నేను బెండకాయ విత్తనాలు, బీర విత్తనాలు కూడా పెట్టానండి. అప్పుడు పెట్టిన విత్తనాలైతే ఇలా మొక్కల కింద అయితే వచ్చేసినాయండి. బెండకాయ మొక్కలు చాలా పెద్దగా అయితే ఎదిగినాయండి. ఇదిగోండి బెండకాయలైతే ముదిరిపోతున్నాయని మా వారైతే కోస్తున్నారండి. ఇది రెండో ట్రిప్ అనమాట బెండకాయలు. వీటిలతో పాటు వేసిన వంకాయ మొక్కలు మాత్రం బతకలేదండి. ఎప్పుడు బతుకుతాయి అలాంటిది పట్టు ఎందుకో బతకలేదు. సర్లే ఇంక బతకలేదు కదా అని నేను మళ్ళీ మొక్కలు తెచ్చి వంకాయలు వేరే చోటైతే వేసాను. అయి ఇంకొక వీడియోలో అయితే చూపిస్తా అండి. ఇదిగోండి ఇక్కడ బీరకాయ పాదైతే మొత్తం అలివేసిందనమాట ఈ పాదైతే. ఒక బీరకాయ అయితే కనిపించిందండి. ఈ బీరకాయ అయితే పెద్దగా అయితే ఉంది. చూడడానికి చిన్నగా ఉంది కానీ ఇలా వంపు అయితే తిరిగిందండి. ఇది కూడా అయిపోయింది కదా అని ఇంకా కట్ చేసేసాం అనమాట. ఇక్కడే ఒక దోసపాదు కూడా ఉందండి. ఒక దోసకాయ అయితే అయ్యింది. ఒకటైతే అవ్వలేదు. ఇంకా ఆ దోసకాయని ఉంచేసి సొంతంగా పండించుకుని మన చేతులతో కోసుకుని తిన్న సాటిస్ఫాక్షన్ కొన్నిటిల్లో అయితే రాదండి. నాకు ఇలా సొంతంగా పండించుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.